ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి. పంట నష్టం ఎక్కువగా జరిగిన భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు కష్టాలే మిగిలాయన్నారు. పంట వేశాక యూరియా లేక గోసపడిన రైతులు చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఎద్దేడిసిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. అనేక మంది పెద్దలు అన్నటువంటి మాట మనమందరం కూడా విన్న మాట, రైతేడిచినటువంటి రాజ్యం, ఎద్దేడిచినటువంటి వ్యవసాయం బాగుపడేది అనేది తరతరాలుగా వస్తున్నటువంటి సామెత. ఇవాళ ఆ సామెత పునరావృతం అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇవాళ ఎన్నడూ లేని విధంగా మొన్న యూరియా కోసం తెలంగాణ రైతులు పడ్డటువంటి గోస ఇంత అంత కాదు. దాన్ని రాజకీయం చేస్తున్నారు కొంత. అసలు గోసపడుతున్నటువంటి ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల్ని వాళ్ళు రైతులే కారని నువ్వు అవహేళన చేసినవు. వీటన్నిటి కూడా పరిహారం తప్పదు అనేటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇటీవల కురిసినటువంటి తుఫాను, భారీ వర్షాల వల్ల వరంగల్ జిల్లా ప్రాంతం, వరంగల్ జిల్లా పూర్వ అతలాకుతలమైనటువంటి పరిస్థితి కూడా ప్రపంచానికి తెలిసింది. మరి ప్రపంచానికి తెలిసినటువంటి ఈ వాస్తవంలో రైతులు ఎటువంటి పరిస్థితి, ఎటువంటి దయనీయ స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయంలో మీ ప్రభుత్వంలో చదువుతున్నటువంటి రైతుల మధ్య ఉన్న ఆ వరి చేనును పరిశీలిస్తే వాళ్ళ మా రైతన్న చేతిలో ఉన్నటువంటి ఈ కంకులను చూస్తూ ఉంటే ఇవి మొన్నటి గాలివానకు, వర్షానికి నేలపాలై చివరికి మళ్ళీ మొలకలు వస్తూ ఉన్నాయి. ఒక్క అధికారి కానీ, ఒక్క ప్రజాప్రతినిధి కానీ వచ్చి చూసి అంచనా వేసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం అనంటే నిజంగా రైతుల్ని శపించడానికి అధికారంలో కొనసాగుతున్నది అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. మొన్న చెప్పింది 4 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి రైతులు ప్రశ్నిస్తే వాళ్ళ ద్వారా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఏ వ్యవసాయ అధికారి కూడా మా దగ్గర రాలేదు, ఇప్పటి వరకు అంచనా వేయలేదు. రైతన్న కళ్ళల్లో కన్నీళ్లు చూసేటువంటి దుస్థితి రావడం అని అంటే ఇది ఎవరికీ మంచిది కాదు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి మాటలు, నేను ఇందాక చెప్పినట్టు మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి. వెనుకట మా ప్రాంతంలో మేము తుపాకి వెంకట్రాముడు అని అంటాం. పక్క ఏ టీవీ చూసినా, ఎక్కడ సోషల్ మీడియా చూసినా, ఎవరిని కదిలించినా మన వెనుకటి ఆ వెంకట్రాముడు కనబడతాడు తప్ప ఈ మనిషిని చూస్తే ముఖ్యమంత్రి అనేటువంటి నమ్మకం, భావన కలగలేదు అనేటువంటి నిర్వేదాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ద్రోహం చేసుకుంటూ మళ్ళా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు జూబిలీ హిల్స్లో ఎన్నికలు జరుగుతాను. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, ఇంకేమని పనులు గవిస్తారు, ఇంకేం తెలంగాణను ఏం ఉద్ధరించాలని కలకలలాడే పచ్చగా ఉండి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణను మీరు పరోక్షంగా వల్లకాడు లాగా తయారు చేస్తూ ఉన్నారు. మీకు అధికారం ఇవ్వడం అనంటే వెనుక ఏమంటారు, ఎవరి బొండిగా వాళ్ళు విసుకోవడమే. ఇప్పుడు ఇక మేము అందరం కలిసి మా బొండిగా మేము విసుకోవడానికి సిద్ధంగా లేవు. మీ అటువంటి వాళ్ళకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతాంగం ఇక్కడ ప్రత్యేకించి మా ప్రాంతంలో ప్రధానమైనటువంటి పంటలు పత్తి, వరి, మిర్చి లాంటివి. ఏ ఒక్క పంట కూడా రైతును ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో చూసేది 2-3 పంటలు వేస్తే ఏదో ఒక పంట అన్నా కొంచెం అవసరం అయ్యేది, రైతుకు కొంత ఉన్నంతలో ధీమా ఉండేది. ఇవాళ వరి పరిస్థితి అట్నే ఉంది, పత్తి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది, మిర్చి పరిస్థితులు, ప్రధాన పంటలు ఇవి కూడా చక్కగా లేవు. కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. రైతాంగంలో ఆత్మవిశ్వాసం బదులు ఇక్కడ ఒక రకమైనటువంటి ఆందోళన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ ఆందోళనను దూరం చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకున్నప్పుడు మాత్రమే ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు. లేదా ఇదే వ్యవహారం కొనసాగిస్తే ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం తప్ప ప్రజల చేతిలో మిగిలేది.